రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను మీ రవీందర్ తీర్థాల. ఈరోజు మనం నల్గొండ డిస్టిక్ శాలిగౌరవ మండలం మణిమధ్య అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఒక రైతు మనకు 3 సంవత్సరాలుగా అప్సైటీ వాడుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం పంట సాగు చేస్తారు, అప్సైటీ వాళ్ళకి ఏ విధంగా పరిచయం అయింది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనే విషయాలు రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. నమస్తే అన్నగారు. ఏం పేరన్నా? నా పేరు గోళ్ళ వీరస్వామి అండి. గోళ్ళ వీరస్వామి గారు. ఇది ఎక్కడ, ఏ ఊరన్నా, ఏ ప్రాంతం ఇది? శాలిగౌరవం మండలం మణిమధ్య గ్రామం, నల్గొండ జిల్లా. ఓకే, మీరు ఇప్పుడు అప్సైటీ ఉన్నారు కదా, ఇది ఎంతకాలంగా పరిచయం మీకు? ఎప్పుడు సంది వాడుతున్నారు, ఏ పంట వాడుతున్నారు? నేను ఫస్ట్ సారి యూట్యూబ్లో చూసిన సార్. ఓకే, యూట్యూబ్లో చూసి అట్లా మీ ద్వారా ఇట్లా ఆర్డర్ పెట్టుకొని జరిగింది. ఓకే, గత 3 సంవత్సరాల నుంచి వాడుతున్నా. ఓకే, ఇది ఎట్లా అంటే ఏ టైంలో, ఏ దశలో, ఏ రకంగా వాడుకోవచ్చు, వాడితే ఏం బెనిఫిట్స్ ఒకసారి చెప్తారా? ఇది మనం పురుగు మందులే కానీ మన కాంప్లెక్స్ ఎరువులనే కానీ కలుపుకొని వాడుకుంటే ఏమవుతుందంటే, మనం ఎరువులు అనేది మొక్కకు మంచిగా సక్రమంగా అందిస్తున్నాయి. ఓకే, దానివల్ల ఇట్లా మన పంట ఏపుగా పెరగడం, గ్రోతింగ్, ఇట్లా మళ్ళీ భూమి గులబారుస్తుంది, మంచిగా మెత్తదనం, నారు పీకేటప్పుడు ఇట్లా మెత్తగా వస్తుంది తెగిపోకుండా. అవును, మెత్తద బారడం వల్ల, గుల్లబారడం వల్ల ఏం బెనిఫిట్ రైతుకు? ఇక నారు తెగిపోతే ఇబ్బంది కాదు సార్. ఇబ్బంది అయితే నారు మనం పెట్టినా గానీ అతకకపోవడం. ఇట్లా నారు మంచిగా మెత్తగా వస్తే ఏరు తేగకుండా వచ్చి ఏమంటే ఏనుకుంటది. ఓకే, ఓకే. తర్వాత వడ్లలో కలిపినామంటున్నారు కదా, వడ్లలో కలుపుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తుంది మీకు అందదా? ఇప్పుడు వడ్లను మనం వడ్లు నానబోసి మండగట్టేటప్పుడు కలుపుకుంటే ఒక కేజీకి ఒక 1 ml చొప్పున ఇప్పుడు మొలక అనేది మొత్తం పూర్తిగా మంచిగా ఒకే విధంగా మొలకొస్తున్నాయి. అంటే మీరు విన్నారా లేదా వడ్లకు వాడి చూసారా? నేను వాడే చూసారా? ఆ బెనిఫిట్ కూడా చూసి రియలైజ్ అయ్యారా? నేను ఎక్కడ యూట్యూబ్ లో చూసినా, ఇక యూట్యూబ్ ద్వారా ఇట్లా తీసుకొచ్చి వాడడం జరిగింది. మనకు మంచిగా అనిపించే ఇక ఒక సంవత్సరం పోయి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఓకే, అంటే ఇది కాంప్లెక్స్ ఎరువులు ఎలానైనా వడ్ల కలుపుడైనా ఇంకేమైనా వాడుకునే క్రమం ఉంటుంది? ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు ప్లస్ పురుగు మందులు, కలుపు మందులు అంతే. దీనివల్ల ఏమైనా పెట్టుబడి తగ్గిన అవకాశం ఉందా? పెట్టుబడి తగ్గుతుంది. మనం ఎకరానికి 2 బస్తాలు వేసే కాడ ఒక బస్తం బాగా వేస్తున్నాం. ఓకే, ఓకే. అంటే ఈ విధంగా కూడా మనకు 3 ఎకరాలకు కలిపి ఇట్లా 4 బస్తాలు వేస్తున్నా డిఏపి. ఓకే, 20 వేస్తున్నా. అంటే ఇప్పుడు 3 ఎకరాలుగా మీరు రెగ్యులర్ గా వాడడానికి కారణం ఏంటంటే దీని వల్ల మీకు బెనిఫిట్స్ అనేటువంటి విషయం పర్ఫెక్ట్ అర్థమైనాయి. ఓకే, ఓకే, రైట్ వీరస్వామి గారు, రైట్.